అందరికీ నమస్కారం. నా పేరు దియాంష్. నేను శిల్పా స్కూల్లో యూకేజీ చదువుతున్నాను. నేను ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. అనగనగా ఒక ఊళ్ళో ఆవుల గుంపు ఉండేవి. ఆవులన్నీ సంతోషంగా ఉండేవి. అదే ఊరిలో ఒక సింహం ఉండేది. ఆ సింహం ఆవుల్ని చంపాలనుకుంది. ఆవులన్నీ ఐకమత్యంగా ఉండటం వల్ల సింహం ఆవుల్ని చంపలేకపోయింది. ఒకరోజు ఆవులన్నీ తమలో తనము గొడవ పడ్డాయి. వేరువేరుగా బతుకుతున్నాయి. ఇది గమనించిన సింహం ఆవులన్నిటినీ ఒక్కొక్కటిగా చంపుకొని తినింది. కావున మనమందరం ఐకమత్యంగా ఉండాలి. ఈ కథలోని నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం. నా ఈ కథను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇట్లు మీ దియాంష్, శిల్పా స్కూల్.